క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరణాత మన వరుడయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసాయి గారిచే రచింపబడిన పరమగీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. పరమగీతము 5వ అధ్యాయం 16వ వచనం. ప్రార్థన. నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని పలికి కుష్ఠరోగిని శుద్ధి చేసిన ప్రభువా, మేమును పరిపూర్ణ పరిశుద్ధుల మగుటకు మాతో మాటలాడుమని పరిశుద్ధుడైన క్రీస్తునామంన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అతని నోరు మధురము. ఈ వాక్యంలోని అభిప్రాయము ముందు వాక్యంలో ఒక విధముగా వచ్చియున్నది. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. 2 వాక్యములలోని సంగతి ఇక్కడ జ్ఞాపకమునకు వచ్చుచున్నది. వీటిని గురించిన సంగతి వచ్చినప్పుడల్లా అతి సమీప సహవాసమని అర్థము చేసుకొనవలెను. ఇది మిక్కిలి గొప్ప ప్రేమను చూపించు వాక్యమై ఉన్నది. ఇక్కడ పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని చూచి అతి మధురమని వర్ణించుచున్నది. అతి మధురమనగా అతి ప్రేమ అని అర్థము. ఆయన మాటలు ముద్దు మాటలు, ప్రేమ మాటలై ఉన్నవి. పిల్లలు ముద్దుగా మాటలాడినప్పుడు తల్లులు ఆ మాటలు విని ముచ్చటపడి ముద్దు పెట్టుకొందురు గదా. తల్లులకు పిల్లలు ఎప్పుడు ముద్దుగా నుందురో చెప్పుకొనండి. నంగి నంగి మాటలాడినప్పుడే. ప్రభువు యొక్క మాటలు పాత నిబంధన భక్తులు అనుభవించే ఉన్నారు. దేవుడు పలికిన మాటలే పాత నిబంధన భక్తులు ప్రజలకు వినిపించి ఉన్నారు. అవి విని ప్రజలు సంతోషించి ఉన్నారు. అట్టిది తెలుగులో ఒక మాట ఉన్నది. ఏదనగా, అతని మాటలు తీయని మాటలు. మాటలు తీయగా ఉండవు కాని వినసొంపుగా ఉండుటను బట్టి అలాగందురు. దుఃఖంలో ఆదరణ మాటలు, కష్టస్థితిలో నిర్భయపు మాటలు, ఆనంద స్థితిలో ప్రేరేపణ వాక్యములు దేవుడు తన ప్రవక్తల ద్వారా వినిపించుట పాత నిబంధన భక్తుల అనుభవమై ఉన్నది. ఇది మన అనుభవం కూడా అయ్యున్నది. ఒక మనుష్యుడు ఒక స్నేహితుని చాటున ఉండి మాటలాడగా రూపము కనబడకపోయినను ఫలానా మనిషి మాటలాడుచున్నాడని తెలుసుకుందుము. ప్రభువు మనతో మాటలాడినప్పుడు అట్లేయుండును. ఆ విశ్వాసికి బహుమధురముగా ఉండును. ఓ విశ్వాసి, నీకెప్పుడైనా అట్టి అనుభవం కలిగినదా? ఈ వాక్యమునకు గల 2 అర్థముల వివరము ఇదివరకే చెప్పబడి ఉన్నది. మొదటిది అతి సామీప్య సహవాసము. 2వది ఆనందకరమైన పలుకు. విశ్వాసి అయిన తరువాత ప్రభువు యొక్క మాట వినకుండునా? గొర్రెపిల్ల అయిన తరువాత గొల్లవాని స్వరము వినకుండునా? గుర్తుపట్టకపోవునా? నా గొర్రెలు నా శబ్దం వినును అని వ్రాయబడలేదా? పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని స్వరము వినకుండునా? అతడు అతి కాంక్షణీయుడు, నా కోరికలన్నీ తీర్చగలవాడు. అనగా నేను కోరుకొనదగినవాడు అని అర్థము. అనగా నేను ఏమి కోరుకొందునో అది నాకు ఇవ్వగల సమర్థుడు, నా కోరికలకు సంతుష్టి అనుగ్రహించువాడు. లోకంలోని కన్యక నేను కోరుకొనుచున్న నగలన్నీయు మీ అబ్బాయి నా కొరకు చేయించిన సమ్మతించెదనని కోరుకొనుచున్నానని కబురు పంపును. అతడు అన్నీయూ చేయించగలడని తిరిగి కబురు పంపవలనని అతికాంక్షణీయురాలై యుండును. మరియు నీవు కోరిన వాటికంటే ఎక్కువ నగలు చేయించగలను అని అతడు కబురు పంపిన ఎడల అతికాంక్షణీయుడయుండును. ప్రభువు కూడా సంఘము యొక్క కోరికలు తీర్చువాడయున్నాడు. సంఘము ఎరుగని బహుమానములు కూడా ఇచ్చువాడయున్నాడు. ఎరుగనివి అనుభవింతుము, త్వరలో అక్కడికి వెళ్ళుదుము గదా. దర్శన వరము గలవారు ఇట్టి అనుభవము పొందగలరు. యెరూషలేము కుమార్తెలారా, ఈ మాటకు అర్థమేమి? నా ప్రభువు యెరూషలేము గుడిలో బోధించినను, పట్టణపు ఇండ్లలో బస చేసినను, పురవీధులలో సంచరించినను ఆయన ఎటువంటి వాడో నీకు తెలియనే తెలియదు. నాకు అనుభవం వలన తెలిసినది. అందువలననే ఆయన నోరు అతి మధురమను మాటలు అనగలుగుచున్నాను. మీరు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేములో జన్మించిన నివాసులు అయినప్పటికీ ఆయనను గూర్చి ఉన్నదంతయు మీరు తెలుసుకొనలేరు అని వారిని గేలి చేయుటకు యెరూషలేము కుమార్తెలారా అని సంబోధించినది. గేలి అనగా అపహాస్యము కాదు. వారికి కూడా ఇటువంటి వాడని బోధించుచున్నది. యెహోవా తండ్రి ఉత్తముడని కీర్తనల గ్రంథంలో ఉన్నది. అనేకులు
బాహ్య సంఘంలో ఉండి ప్రభువును గూర్చి అనేక సంగతులు విన్నప్పటికీ యెరూషలేము కుమార్తెల అనుభవము వారికి లేదు. నీ ప్రియుని విశేషమేమని అడుగువారై ఉన్నారు. ఇతడే నా ప్రియుడు అనగా పైన చెప్పబడిన గుణలక్షణములను బట్టి ఆయన యందు నాకు ప్రేమ కలిగెను. ఇది బహిరంగమైన సంగతి కాదు, అంతరంగమైన సంగతి అయి ఉన్నది. అనగా ప్రభువునందు విశ్వాసులకు కలుగు ప్రేమ బయటికి కనబడకపోవచ్చును, లోపల మాత్రమే ఉండును, బయటికి చెప్పుకొనరు. బిడియము. ఇంత అంతరంగ భక్తి, ఇది చాలా గొప్పది. ప్రభువు వల్ల లేక ప్రభువును బట్టి విశ్వాసికి కొన్ని కష్టములు వచ్చినను విశ్వాసి ప్రభువునందు తనకు గల ప్రేమను పోగొట్టుకొనడు. పెండ్లి కాక పూర్వము పెండ్లి కుమారుని వల్ల పెండ్లి కుమార్తెకు కొన్ని కష్టములు వచ్చినను ఆమెకు పెండ్లి కుమారునిపై నిజమైన ప్రేమ కలిగియున్న ఎడల అది ఎంత మాత్రము పోదు. ఇదే నిజమైన ప్రేమ, ఇదే సంసారమును నిలవబెట్టు ప్రేమ అయ్యున్నది. ఇతడే నా స్నేహితుడు. ఎందరు ఎన్ని మాటలు అన్నను, ప్రభువును గూర్చి వ్యతిరేకమైన మాటలు ఎన్ని పలికినను విశ్వాసికి ప్రభువు మీద ప్రేమ పోదు. అందుచేతనే సంఘమునకు పెండ్లి కుమార్తె అని పేరు వచ్చినది. ఇతడే నా ప్రియుడు, నా స్నేహితుడు అను మాట ప్రియురాలి అంతరంగ భక్తిని తెలియజేయుచున్నది. అయితే స్నేహితుడు అను బిరుదు మాటను బట్టి ఆమె యొక్క ప్రేమ బహిరంగముగా కనబడుచున్నది. ప్రియుడను మాటలు ఒక గొప్ప భేదమున్నది వినండి. ఒక కన్యక ఒకే యవ్వనుని ఎందుకు ప్రేమించెను? అతని గుణలక్షణములు వైఖరి బాగున్నందువలననే ప్రేమించి పెండ్లి చేసుకున్నది. పెండ్లి చేసుకున్న తరువాత అతనిలో భేదము కనబడుచున్నది. అందరూ ఆయన మంచివాడని అనుచున్నారు, భార్య మాత్రం అనుటలేదు. ఎందుచేతననగా సంసారంలో ఏదో లోటు కనబడుచున్నది. కొన్ని విషయములలో భర్త భార్యతో ఏకీభవించుటలేదు. ఇది గొప్ప లోపము. కాబట్టి అతడు ప్రియుడే కాని స్నేహితుడు కాడు. కొన్నిటిలో సమ్మతించినంత మాత్రమున ప్రియుడు కాకపోలేదు, కాని స్నేహితుడు మాత్రము కాదు. సాధారణంగా స్నేహితుడను మాట స్త్రీలు వాడరు. స్నేహితుడనగా సహాయం చేయువాడు. ఒక మనిషి సహాయం చేయునప్పుడు అతడెంత మంచివాడైతేనేమి స్నేహితుడే కాడు. సహాయము చేయనప్పుడు ఎంత బంధువైతే మాత్రం ఏమి లాభము? సహాయం చేయు స్నేహితుడే గొప్ప. యేసు ప్రభువు ప్రాణము దారపోయుటను బట్టి తన స్నేహమును పూర్తిగా కనపరిచినారు. సంఘము ప్రభువునకు స్నేహితుడని బిరుదునిచ్చుచున్నది. ప్రభువు అనేక మంచి లక్షణములు కలిగిన వాడగుట చేత నా ప్రియుడై ఉన్నాడు. మరియు ఆ లక్షణములకు తగినట్టుగా ఆయన నాకు అన్ని విధముల తోడ్పడు వాడై ఉన్నాడు. కనుక ఆయన నా స్నేహితుడై ఉన్నాడు. సద్గుణములు గలవాడైనప్పటికీ సహాయం చేయని ఎడల ఆయన సద్గుణముల వల్ల ప్రయోజనమేమి? సహాయము చేసిన సద్గుణములకు తగినట్టు స్నేహితుడై ఉండును. కనుకనే ప్రభువు నా ప్రియుడు, నా స్నేహితుడై ఉన్నారని వధువు పలుకుచున్నది. ప్రార్థన. అతి మధుర వాక్కు గల ప్రియ ప్రభువా, దైవత్వము గల నీవు మానవత్వములోనికి వచ్చి మమ్మును దైవ స్వరూపము గల వాణిగా మార్చి నీకు కలిగిన సమస్తమును ఇచ్చి ప్రియురాలినిగా చేసుకున్న నీకు స్తోత్రములు. నీవు మాకెట్లు ప్రియుడవో, మాకెట్లు స్నేహితుడవో మేము గుర్తించి నీయందు జీవించున్నట్లు కృప దయచేయుమని అతి కాంక్షణీయుడైన క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాతా.